ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మరోసారి ఛత్తీస్గఢ్ కంకేర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన కాల్పుల్లో 29 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే మరోసారి భారీ స్థాయిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి మావోయిస్టులు, బీఎస్ఎఫ్ దళాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. నారాయణపూర్, కంకేర్ జిల్లా కోయలిబేడ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలంలో 12 బోర్ తుపాకులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అబుజ్మద్లోన్ ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో నలువైపుల నుంచి రిజర్వ్డ్ పోలీసులు చుట్టుముట్టారు. ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో 4 మావోలు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్యపై మరింత సమాచారం రావాలి. కంకేర్ జిల్లాలోని చోట బెతియాలో ఇటీవల 29 మంది మావోయిస్టులను హతమయ్యారు.